హాయ్ అండి, నమస్తే. నేను మీ నాగలక్ష్మిని. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ శ్రీశైలం రుచులు. ఈరోజు శ్రీశైలం రుచుల్లో ఈ చలికాలంలో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ సరిగా పులియదు కదా. ఆ సమస్య ఏమీ లేకుండా చక్కగా ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ పులిసేలాగా ఈ చిట్కా ఒకటి పాటిస్తే చాలు, చాలా చక్కగా మృదువుగా వస్తాయి. మనం ఎంత బాగా ఇడ్లీ చేసినా సరే పులియకపోతే ఇడ్లీ టేస్ట్ అనేది ఉండదు కదా. నేనైతే ఇడ్లీ పిండి కోసం ఒక గ్లాసు మినపగుళ్ళు అయితే శుభ్రం చేసుకుంటున్నానండి. ఇలా ఒకసారి నీళ్ళు పోసి శుభ్రం చేయాలి. ఆ నీళ్ళు అయితే తీసేసిన తర్వాత వేరే వాటర్ మార్చుకున్న తర్వాత ఈ వాటర్తోనే ఒక 5-6 గంటలు ఇడ్లీ పప్పునైతే నానబెట్టుకోవాలి. ఇలా నానిన పప్పుని మనం ఇలా తుంచి చూస్తే బాగా 2 ముక్కలు అవ్వాలి. దీన్ని మిక్సీలో కన్నా గ్రైండర్లో వేసుకుంటే చాలా మృదువుగా బాగా ఉబ్బుతుంది. పిండి అనేది వదుగు కూడా చాలా ఎక్కువ వస్తుంది. ఇలా పప్పు మొత్తం గ్రైండర్లో వేసేసిన తర్వాత అయితే మనకి ఉదయాన్నే వంట చేసుకున్న అన్నం ఉంటుంది కదా, అది ఒక గుప్పెడు వేస్తున్నాను. పప్పు వేసిన వెంబటే అన్నం కూడా వేసేయాలి పప్పుతో పాటు, అది కూడా మెత్తగా అవుతుంది. ఒక గ్లాసు మినపగుళ్ళకి 3 గ్లాసుల ఇడ్లీ రవ్వ అయితే నానబెట్టుకుంటున్నానండి. ఇలా మెత్తని పేస్ట్ అయిన తర్వాత అయితే ఒక చిన్న గ్లాస్తో పెరుగు వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల పిండికి పులుపుతనం వచ్చి టేస్ట్ అనేది పెరుగుతుంది. పిండి మెత్తగా అయిన తర్వాత అయితే గిన్నెలో తీసేసుకుంటున్నాను. చూడండి, అన్నం పెరుగు వేయడం వల్ల మనకి పిండి అనేది ఎంత సాఫ్ట్గా ఫ్లఫీనెస్గా రుబ్బు కూడా చాలా ఎక్కువే వచ్చింది. ఇప్పుడు ఇలా ఫస్టే నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా, దాన్ని మొత్తం నీళ్ళు తీసేసి గట్టిగా పిండుకోవాలండి. ఇడ్లీ రవ్వ ఎప్పుడైనా వాటర్ లేకుండా గట్టిగా వేసుకుంటే ఇడ్లీ అనేది మృదువుగా మెత్తగా వస్తుంది. వాటర్తో వేయకూడదు ఎప్పుడూను, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత అయితే ఓవర్ నైట్ ఉంచాలి. ఉంచిన ఇడ్లీ ఉదయాన్నే ఇడ్లీ పిండి చూస్తే చూడండి ఎలాగా బాగా ఉబ్బిందో. అదే ఉబ్బిందంటే పులిసిందని అర్థం. ఇప్పుడు ఈ పిండికి తగ్గ సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను. వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా ఇడ్లీ వేసేసుకోవడమే. ఇలా మిక్స్ అయిన పిండిని అయితే ఇడ్లీ అయితే వేస్తున్నాను చూడండి. మనం ఇడ్లీ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే పప్పు ఎక్కువసేపు నానబెట్టుకోవాలి. రవ్వ కూడా ఎక్కువ టైం ఉండేలాగే నానబెట్టుకోవాలండి ఎప్పుడైనా సరే. ఇలా రుబ్బుకునేటప్పుడు అన్నం పెరుగు వేసి ఇడ్లీ పిండి రుబ్బడం వల్ల చాలా మృదువుగా వస్తుంది. రుబ్బు కూడా ఎక్కువ వస్తుంది. ఇడ్లీ సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలాగ వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే ఒక లైక్ వేయండి. ఎందుకంటే లైక్స్ ఇస్తేనే కదా వీడియో వేరే వారికి ఫార్వర్డ్ అవుతుంది. మృదువైన ఇడ్లీ వీడియో మీకోసం.